చేయూత సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మద్యపానం మానండి, కుటుంబాలను కాపాడుకోండి. చూడండి. ఊరి బండ విధవా, ఆ పదదోషాలు ఏమిట్రా? సత్య ఏయ్ అన్నట్టు సాలు సాలు, ఇక నా వల్ల కాదయ్యా నీతో కాపురం చేయటం. తాగి తాగి ఇల్లు ఒళ్ళు గొల్లు చేసుకుంటున్నావు. ఎలా పాల లేకుండా ఇలా తాగొచ్చిన గాక మన్నం పెట్టమని గతుతున్నావు. ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడు. ఏంటే ఓ సోసి, నీ రోజు ఆపే, నోరు మూసుకుని వెళ్ళి అన్నట్రా, లేదంటే నీ ఈ విమానం మూత మోగుద్ది. ఏ విమానం మోత నాకు కాదు నీకు. ఇయ్యాల నుంచి నీ వేషాలు సాగు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. నన్ను నా పిల్లని ప్రశాంతంగా బతికినివ్వు. పో ఇక్కడి నుంచి. మంచికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఏది చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నిల్చున్నావేంటి? పో ఇక్కడి నుంచి. వంశీ, వంశీ ఏమైంది నీకు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి వంశీ. ప్లీజ్ వంశీ, ఏమైంది సడన్ గా అలా చూస్తున్నావేంటి? పో. దిగిరా, పో ఇక్కడి నుంచి. పో. సత్య, నాకు నువ్వు కావాలి. నువ్వే నా జీవితం. నేనెప్పుడు ఏ విషయంలోనూ బాధ పెట్టను. ఇక నుంచి అన్నీ వదిలేస్తా. నాకేం వద్దు, నువ్వు ఒక్కదాని ఉంటే చాలు. అంతే, నీకోసమే నా జీవితం. నువ్వు మంచిగా ఉంటానంటే నాకు కూడా మధురిమవే ఎందుకు వచ్చావే, నా మనసుని నా ముక్కలు చేసావే. నీ తలపులలో ముళ్ళే ఎన్నెన్నో గాయం చేసే ఇలా. నీ కలవరమే వెల్లువలా తాకే, ఈ కలయికలో వేదనలే చూపే. నా ఎదలయలో అలజడులే ఎన్నో ప్రళయం రేపే ఇలా. నీవే కోరి వెళుతున్న తీరం ఇది, నన్నే కమ్ముకుంటున్న శూన్యం ఇది. గతమయ్యావే, జతగా నడిచి కథమయ్యావే. కలరా కలిసి గతమయ్యావే, జతగా నడిచి కథమయ్యావే. ఏనన్నా చిన్న, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తాడు బొంగరం లేని నా కొడుకుని నాకెవరు ఉన్నారని ఆలోచించడానికి. అయినా ఆలోచించడానికి ఉంది, బిందాస్ అంతే. సొల్లొద్దు, ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నేను రెడీ, కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం వాడంతూ చూస్తా. అయినా మనుషుల మీద నమ్మకమే పోయింది దీని అమ్మ. మహా అయితే మళ్ళీ జైలుకి వెళ్తా, అంతేగా. నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా. ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ తప్పితే డబుల్ గేమ్లు ఉండవు, నన్ను నమ్ము. సార్, ఆ డోంగ్రే గాడు ఇక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్.
ఆ పేరేంట్రా సార్ అది గా సార్ గ్రాండ్. నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు. ఎలా బతుకుతావురా? వదండే. ఎవరయ్యా మీరు? పోలీస్ పోలీస్. అయితే అంత గట్టిగా చెప్పలేటే? ఎలా వెళ్దాం నీ ప్లాన్? ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళదాం. ఏయ్ తూ దర్జా, తూ దర్జా. ఓకే సార్. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. శబాష్. ఇదా ఇదా ఆ? అవతల సైడ్ నుంచి వెళ్తే అరే వా, అయిపోయిందా? ఇప్పుడు నువ్వు కానీ ఇంకో దారి లేదు. వెనుక నుంచి పోయినాం అనుకో, ఎక్కడున్నావు బే? ఎవ్వరికి దొరకంరా చిన్న. ప్లీజ్ సార్ నన్ను ఏం చేయకండి. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. వస్తావా? ఈరోజు డ్యూటీ అయిపోయిందా? ఆ? రేపు ఈ టైంకే? ఆ? ఏరా ఒకేసారి ఇద్దరా? శాండ్విచ్ టైపా? ఆ? ఒక్క ఎకరం దున్నడానికి దూలు తీరిపోతుంది ఇక్కడ. నువ్వు 2 ఎకరాలంటే బలుపు బాగా ఎక్కువ ఉందిరా నా కొడకా. అందులో దూరితే పట్టుకోలేననుకుంటున్నావురా? ఆ? ఇప్పటి నుంచి ఈ ఏరియా కూడా నాదే. ట్రాన్స్ఫర్ అయి వచ్చాను, అర్థమైందా? ఎక్కడ కట్టుకెళ్ళిపోతున్నాడు? రేయ్, నీ గుడ్డలు డోంగ్రేగాళ్ళు ఎక్కువయ్యారా? ఏది చెప్పినా నాకు ఫోన్ చేయబే, నేను చూసుకుంటా. అలాగే. మాస్టర్ మాస్టర్ కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలా? సగం వాట. ఏయ్, సగం ఆట ఏంటి? ఏయ్, ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే. ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం. ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. రే చిట్టి, బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు, పోబే. మేము లోపలికి పోతున్నాం. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం, తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది, కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? गाजर उजर नहीं मालूम मुझे, चल। భయ్య 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 గాజులు కావాలి భయ్య. मालूम बोला ना तुझे, चल। కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కొచ్చుకుంటా. భయ్య 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 భయ్య. ఏంటి భయ్య, మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది, ఇంత కన్ఫ్యూస్తున్నావు. బంగారం, ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. అరే సార్, వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ ఇయ్యరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం, వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతనేమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా, బండి తిప్పవా? సార్, బండి తిప్పేస్తున్నా. భయ్య భయ్య భయ్య. బండి ఏం మైక్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? 10 మందికి తెలియాలా? బండి మలుపుతుందంట. వంశీగాడు తిరిగి వచ్చేస్తున్నాడంట.
అడిగి మతికని పోనదా ఏటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేటి? సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోయ్. మేడం ఫోన్ ఇక్కడే ఉంది మేడం. ఏం చేస్తున్నావ్? మేడం మీ సీట్ కొంచెం మీరు మేడం సీట్ కట్ చేస్తాను. కాదు సార్, మేడం నడు మడతలో అక్కడ అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. ఎప్పుడు వచ్చింది? మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. ఆ? తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక కాయ. ఏ క్యా కర్ రही है, క్యా కర్ రहे? ఏం చేస్తున్నావు? తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి. ఓలో రెండు పోట్లు పొడిచిగలను. పొడిచిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం. జరుగుబే పోబే. ఇది నా రోడు, నేను జరగా. నువ్వెంత పిసేత నేను జరగా. నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడిద. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మెట్టరో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మెట్టరో జోకు. ఊరి పిచ్చిన పువ్వ, నిన్ను బయటొగ్గేసి చిట్టుగాని తేవాల్సింది. వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఏంది ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి ఇంటికి పాటలేంట్రా? ఇంటికి మా ఇంటికి ఆయన దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. సార్ ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్. దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటుంది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేక్ అన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా.